క్యాప్షన్ మీలాంటి యువకుడు కదా అన్నారు. చూస్తుంటే చాలా ఎక్సెంట్రిక్ బిహేవియర్‌గా ఉంది. ఏమో చాలా మందికి లోపల ఉండాలని ఉండొచ్చేమో గానీ, ఎవరు అలా ఉండేవాళ్ళు తక్కువుంటారు మార్కెట్‌లో. యాహ్! అలాంటిది నాన్ సింక్‌లో ఉన్నట్టుంది క్యాప్షన్. లేదు సార్. యాక్చువల్‌గా దిస్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ద క్యారెక్టర్స్ లైక్ దట్. నేను గాని, వరుణ్ గాని మేము చూసింది. పేరు చెప్పలేం గానీ, ఈ కథ జరిగింది సార్ ఒకళ్ళకి. ఆనెస్ట్‌గా చెప్తున్నాను. ఈ కథ జెన్యూన్‌గా ఒకళ్ళకి జరిగిన కథ. ఈ కథలో ఒక భాగం, రెండో భాగం అందరికీ జరుగుతుందో లేదో నేను చెప్పను. మన ఫ్రెండ్స్‌లో ఉంటూ ఒక 5 బాయ్స్, ఒక 5 గర్ల్స్, ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది సార్. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి రిలేషన్‌షిప్‌లో ఉంటే, మనతో ఫ్రెండ్‌గా ఉంటూనే ఈ అమ్మాయి ఇంకోటికి అట్రాక్ట్ అవటమో, ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయికి అట్రాక్ట్ అవటమో, ఇలాంటిది చాలా కామన్ గా జరుగుతుంది సార్ ఇప్పుడు. ఇట్స్ నాట్ అ కంప్లైంట్, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మా సినిమాలో అలాంటి కథ, ఫస్ట్ హాఫ్ లో అలాంటి కథ ఉంటుంది సార్. దట్ మనతో ఉంటూనే ఇంకోళ్ళతో రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి ఒక లైన్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి మీలాంటి యువకుడి కథ అని చెప్పాము. అందరి జీవితంలో లాస్ అనేది కామన్ సార్. పెయిన్ అనేది దేవుడు, యూనివర్స్ అందరికి ఈక్వల్గా పంచిపెడుతుంది. ఆస్తులు పంచిపెట్టకపోయినా పెయిన్ మాత్రం చాలా ఈక్వల్గా పంచిపెడుతుంది. సో మీలాంటి యువకుడి కథ అంటే ఏంటంటే, ఇవాళ రేపు ఆత్రం కొద్దీ డిసిషన్స్ తీసుకొని త్వరగా ఒకటి అయిపోవాలి, ఒకటి చేసేస్తాను, ఆర్ వాట్ ఎవర్ రీజన్స్, పెయిన్ అనేది అందరినీ యునైట్ చేస్తుంది. సో ఆ పెయిన్ అనే ఒక కామన్ పాయింట్ ని పట్టుకొని ఈ టర్మ్ ని కాయిన్ చేయబడింది. మీలాంటి ఒక పెయిన్ ఫీల్ అయ్యి కొన్ని కోల్పోయి మళ్ళీ ఐ వాంట్ గెట్ బ్యాక్ ఇన్ లైఫ్ అనేటువంటి యువకుడి కథ. ప్రేమ, డబ్బు, ఇమేజ్, సెల్ఫ్ ఐడెంటిటీ, ఇది చాలా లేయర్స్ లో ఉంటుంది సార్. సో మనందరం ఫీల్ అయ్యాం. నేను ఇది అడగాల్సిన అవసరం లేదు. లాస్ హ్యాపీనెస్ కంటే పెయిన్ ఇంకెక్కువ యునైట్ చేస్తుంది మనందరినీ. సో దట్ ఈస్ వాట్ దిస్ మీన్స్. మీలాంటి ఒక యువకుడి కథ.